హలో ఆఫీసర్స్. సో వెల్కమ్ టు అక్బర్ అకాడమీ. వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఆఫీసర్స్. సో మనము ఈ స్టార్ట్ చేసినటువంటి కోర్స్ ఏదైతే ఉందో రివిజన్ పార్ట్గా భావించాలి. ఓకేనా? సో అందుకే నోట్స్ అనేది ఇవ్వట్లేదు. ఒకవేళ ఎవరికైనా నోట్స్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే రైట్. నా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా, 8985203405. మెసేజ్ చేయండి, హై బ్రదర్ సెండ్ ద పీడిఎఫ్ అని పంపించండి. సో నేను ఫార్వర్డ్ చేసేస్తాను. ఓకే. సో ఈరోజు దేనికి సంబంధించినటువంటి టాపిక్ అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా మనము గిరిజనుల గురించి చెప్పుకోబోతున్నాము. ఓకే. సో నిజాం పరిపాలనలో సాంస్కృతిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సో అందులో భాగంగా గిరిజనుల గురించి చెప్పుకోవటం జరుగుతుంది. సో అందులో మనము ముందుగా అందులు గురించి చెప్పుకోబోతున్నాం. సో అందులు చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ సవరణ చట్టం 1976 చట్టం నిబంధనల ప్రకారం అందులను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతంలో షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించటం జరిగింది. ఓకే. మరి అంద్ యొక్క మాండలికంలో వివాహాన్ని ఏమని పిలుస్తారు అంటే లగ్నం అని పిలుస్తారు. అంద్ మాండలికంలో చర్చల ద్వారా వివాహాన్ని పన్హా అని పిలవటం జరుగుతుంది. వీరి తెగలో వివాహం అనేది ఉత్సవాలు, పానీయాలతో ఒక పండగ వాతావరణంలో కొన్ని రోజుల పాటు జరుగుతుంది. మరి అందుల యొక్క ఇలవేల్పు అంటే ఇంటి దేవతలు ఖండోబా, జెజూరిలో, భవానీ, మహూర్లో. దీనితో పాటు వీరు రోలా ఉత్సవాలను జరుపుకోవటం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా వీరు ఎద్దులను మాత్రమే పూజిస్తారు. ఓకే. మరి అందు గిరిజనుల యొక్క ముఖ్య దేవుడు ఎవరు అంటే హనుమాన్. ఓకే రైట్. సో ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి గిరిజనులు భిల్లులు. ఓకే. సెకండ్ ఎవరి గురించి చెప్పుకోవడం జరుగుతుంది, బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణలో బిల్లులను షెడ్యూల్డ్ తెగగా గుర్తించినప్పటికీ వీరి జనాభా చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం గమనిస్తే వీరి జనాభా 604. మరి అంతేకాకుండా వీరిలో అక్షరాస్యత రేటు 2001 లెక్కల ప్రకారం కనుక గమనిస్తే 55.78% అనేది మర్చిపోవద్దు. సో ఇది బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి గిరిజనులు ఎవరు అంటే గోండులు. ఓకే. సో గోండులు ఇక్కడ తమకు తాము కొయ్తూర్ లేదా కోయిగా గోండీ భాషలో పిలుచుకోవటం జరుగుతుంది. కొయ్తూర్ లేదా కోయిగా గోండీ భాషలో పిలుచుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ధుర్ లేదా ధర్వే అనే పిలువబడేటటువంటి సంఖ్యాపరంగా పెద్దగా ప్రాధాన్యత లేని గోండులు కూడా ఉన్నారు. వీరికి తక్కువ సామాజిక హోదా ఇవ్వబడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ గోండులు రాజ్ గోండులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోరు. ఎవరితో? గోండులు రాజ్ గోండులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోరు. మరి గోండులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువగా జీవిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు ఎక్కువగా నివసించడం జరుగుతుంది. అయితే ఈ గోండు జాతి ప్రజలు మహారాష్ట్రలోని చందా నుండి తెలంగాణలోని ఆదిలాబాద్ వరకు ప్రముఖ రాజ్య వంశాలుగా పరిపాలించేవారు. ఓకే. సో వీరిని రాజ్ గోండులు అని కూడా వ్యవహరిస్తారు. మరి అంతేకాకుండా గోండులలో ఉపతెగలు కూడా ఉన్నాయి. మరియాలు, కొండ మరియాలు, బిషోమర్ మరియాలు అనేటటువంటి 3 ఉపతెగలు కూడా ఉన్నాయి. మరి ఈ గోండు సామాజిక గిరిజనులు స్థిర వ్యవసాయం చేయటం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ గోండు జాతి గిరిజన ప్రజలు నాగదేవతను, అదేవిధంగా పెర్సిపన్ అనేటటువంటి దేవతను ఎక్కువగా ఆరాధించటం జరుగుతుంది. వీరు ఎద్దు కొమ్ములను
అలంకారంగా ధరించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ప్రధానులను గోండుల యొక్క వారసత్వ కళాకారులుగా భావించవచ్చు. ఓకే. సో అందులు, బిల్లులు, గోండులు. సో గోండులు మరియు కోలంల కంటే ఉన్నతమైన సామాజిక హోదాను నాయక్పాడ్లు ప్రకటించుకోవటం జరిగింది. గోండులు మరియు కోలంల కంటే ఉన్నతమైన సామాజిక హోదాను నాయక్పాడ్లు ప్రకటించుకున్నారు. సో ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి గిరిజన తెగ నాయక్పాడ్. చూడండి, నాయక్పాడ్లను గోండ్ మరియు రాజ్ గోండులతో కలిపి షెడ్యూల్ ట్రైబ్ చట్టం 1976 లిస్టులో పొందుపరిచారు. నాయక్పాడ్లు గోండులు వండినటువంటి ఆహారాన్ని తీసుకోరు. అంతేకాదు, ఇంతకుముందు చెప్పిన నాయక్పాడ్లు గోండుల కంటే ఉన్నతమైన వారిగా భావిస్తారు. లక్ష్మీదేవత మరియు కృష్ణుని భార్య అయినటువంటి రుక్మిణి వీరి యొక్క ముఖ్య దేవతలుగా కొలవటం జరుగుతుంది. ఓకే. గోండ్లు నాయక్పాడ్లను ముత్యాలు అని పిలుస్తారు, ఫిషర్ ఫోక్స్ అని పిలుస్తారండి. సో ఇది ఇక్కడ నాయక్పాడ్లకు సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత కొల్లం. ఓకే. సో కొల్లం తెలంగాణలో ఒకానొక ఆది మానవ తెగ సమూహం అని చెప్పుకోవచ్చు. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. సో వీళ్ళు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ లేదా ట్రైబల్ ప్రాంతంలో కనిపించడం జరుగుతుంది. తెలుగు మాట్లాడేవారు వీరిని మన్నేరువార్లు అని పిలుస్తారు. అంటే అడవులలో నివసించే ప్రజలు. మన్నేరువార్ అన్న పదానికి అర్థం ఏమిటి? అడవులలో నివసించే ప్రజలు అని అర్థం. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 45,671. ఎవరి జనాభా? కోలంల యొక్క. 2001 జనాభా లెక్కల ప్రకారం వీరి యొక్క అక్షరాస్యత రేటు ఎంత సారు అంటే 24.51%. అంటే ఎంత తక్కువగా ఉందో ఒకసారి గమనించారు. మరి ఈ కోలం తెగ ప్రజలు ఏ మాండలికంలో మాట్లాడుతారు అంటే కోలామీ మాండలికంలో మాట్లాడతారు. మరి కోలం తెగకు చెందినటువంటి ప్రజల భాష గోండీ భాషకు దగ్గరగా ఉంటుంది. ఓకే. సో కొలాములను వారి భాషలో వీళ్ళు కొలావర్లు అని వ్యవహరిస్తారు. అయితే జీవన విధానంలో కొలాములు పోడు వ్యవసాయాన్ని, అదేవిధంగా స్థిర వ్యవసాయాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కొలాం తెగ ప్రజలు లేదా కొల్లాం తెగ ప్రజలు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తారు. మరి వీరి యొక్క జీవన విధానం గురించి గనక మరిన్ని ఇతర అంశాలు కనుక గమనిస్తే సామూహిక జీవనం, సామూహిక ఆరాధన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. కోలంలు మహాభారత ఇతిహాసంలోని భీమ మరియు హిడింబిల యొక్క వారసులుగా చెప్పుకుంటారు. వీరు హిడింబిని వీరి యొక్క దేవతగా, భీముడిని దేవుడిగా పూజించటం జరుగుతుంది. గణదేవత ఆయకమాత దేవాలయంలో వీరు పూజలు నిర్వహిస్తారు. ఓకే. అదేవిధంగా కోలం సామాజిక వ్యవస్థలో భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుడిని వివాహం చేసుకునే ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని దేవర వివాహం అంటారు. మరి వీరి నివాస ప్రాంతం మధ్యలో నందియమ్మ అనే దేవతను గ్రామ దేవతగా పూజిస్తారు. వీరితో పాటు వీరు సీతాదేవిని, లక్ష్మీదేవతను, ఇందుమల దేవిని, పోతురాజుని, జింగుబాయ్ దేవతలను కూడా పూజించడం జరుగుతుంది. కోలాములు పూజా సంబంధమైనటువంటి విధులలో గోండులకు సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా దేవతలను సంతృప్తి పరచడంలో, భవిష్యత్తును ఊహించి చెప్పడంలో కోలంలో శ్రేష్ఠులనే విశ్వాసం గోండులలో ఉంది. మరి ఈ కోలం తెగ ప్రజలు జరుపుకునేటటువంటి కనుక గమనిస్తే పొక్కెకోత పండుగ, భీమయాకి లగ్న అంటే భీముని పెళ్లి, అఖండి పశువులను కాపాడే దేవతా పండుగ, కోతలు అని చెప్పుకోవచ్చు.
ఓకే. మరి వీరు ప్రదర్శించేటటువంటి నృత్యాలు గుస్సాడి నృత్యం మరియు ధింసా నృత్యం. సో, మన నృత్యాలలో వీటి గురించి కూడా మనము ప్రధానంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఏం ఆఫీసర్లు? ఆ తరువాత చెప్పుకోవాల్సినటువంటి సామాజిక తెగ తోటి. తోటీలు కూడా ప్రిమిటివ్ తెగల సమూహానికి చెందినవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 4811. తోటి లేదా తొట్టి అనేవారు గ్రామ కమ్యూనిటీ సేవకులు లేదా సర్వెంట్స్. తోటి అనేటటువంటి పదం తొండు అనే పదం నుండి వచ్చింది. అంటే తొండు అంటే ఏంటి? తవ్వడం లేదా చుట్టూ తిరిగి రావడం. ఓకే. సో, మరి తోటి వార్తల సర్వేయర్‌గా మరియు కౌన్సిల్ ముందుకి ప్రజలను రమ్మని పిలిచే వ్యక్తిగా పేర్కొంటారు. ఓకే. సో, మరి ఈ తోటీలు 1983 భారత ప్రభుత్వంచే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్‌గా ఓకేనా? ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్‌గా గుర్తించటం జరిగింది. మరి ఈ తోటీల యొక్క మాతృభాష గోండి అని చెప్పుకోవచ్చు. మరి ఈ గోండులు తోటీలను బిడ్డల్ అని, మరి తోటీలు గోండులను ధని లేదా ధాని అని పిలుస్తారు. తోటీల యొక్క సాంప్రదాయ వృత్తి గోండులకు కళాకారులుగా వ్యవహరించడం కానీ, ప్రస్తుతం అత్యధిక తోటీలు వాస్తవానికి గోండులకు కళాకారులుగా వ్యవహరించేవారు తోటీల యొక్క సాంప్రదాయ వృత్తి. అయితే నేటి వ్యవస్థలో గనక గమనిస్తే వీళ్ళు వ్యవసాయ కూలీలుగా లేదా ఇతర కూలీలుగా తమ జీవనోపాధిని పొందుతున్నారని చెప్పుకోవచ్చు. మరి పచ్చబొట్టు వేయడంలో తోటి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలు నిష్ణాతులు అని చెప్పుకోవచ్చు. మరి సాధారణంగా తోటీలు ఏకభర్తృత్వం, ఏకభార్యత్వంను పాటించటం జరుగుతుంది. వీరు గోండులతో పోల్చితే తక్కువ సామాజిక హోదాను కలిగి ఉన్నారు. మరి తోటీల యొక్క గ్రామ స్థాయిలోని రాజకీయ వ్యవస్థను ఏమంటారంటే పాంచ్ లేదా పంచ్ అని పిలవటం జరుగుతుంది. మతపరమైనటువంటి ఉత్సవాలతో తోటీలు గోండు దేవతలను స్తుతిస్తూ పాటలు పాడటం జరుగుతుంది. మరి ఈ పాటలు పాడేటప్పుడే వీరు కింగ్రి లేదా కిక్రి అనేటటువంటి సహవాయిద్యాన్ని సంగీత పరికరంగా ఉపయోగించటం జరుగుతుంది. సో, ఇది అధ్యక్ష తోటీలకు సంబంధించినటువంటి అంశాలు. సో, అందులు, బిల్లులు, గోండులు, నాయక్పాడ్లు, కొల్లంలు, అదేవిధంగా తోటీలు. సో, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్‌లో మరికొంతమంది గిరిజన వర్గాల గురించి చెప్పుకుందామండి. ప్రస్తుతానికి సెలవు. థాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. ఆల్ ది బెస్ట్.